అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరు అనటం లేదు, ఎందుకు నేను ఒక్కడిని అనాలనే? అవతార్ మెహర్ బాబా కీ జై. బహుశా నాకేమనిపిస్తుందండి, మీరందరూ మౌనంగా ఉంటే మన శోభన్ బాబు గారు ఇంతకుముందు ఆంధ్ర సెంటర్ అని చెప్తూ, అధ్యక్షులని చెప్తూ, రామకృష్ణయ్య గారు మెహర్ బాబా యొక్క మౌన మాటలను మీకు చెప్తారన్నారు. బహుశా అది కాబోలు మెహర్ బాబా మౌన మాటలు కాబట్టి మౌనమే, నేను మౌనంగా కూర్చొని మీరు మౌనంగా కూర్చోవాలి అప్పుడు. సరే, ఆయన మౌనంగా ఎందుకున్నాడంటే మనందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి, ఆయనే మాట్లాడితే మనందరికీ మాట్లాడే అవకాశం ఉండేది కాదేమో. అయితే బాబా మనందరికీ చెప్పారు, ఎక్కడైతే నలుగురు నా నామాన్ని స్మరిస్తూ నా గురించి స్మరణ చేస్తూ ఒక చోట చేరి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నారు. అందులో ఇక్కడ ఆయన స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి స్థలం, ఆంధ్రాలో అతి ఎక్కువగా సమయం ఉంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం బాబా ఒకానొక సందర్భంగా పాల్ బ్రంటన్కి చెప్పారు, నేను ఎక్కడ ఏ ప్రదేశంలో ఎంతసేపు ఉన్నా ఆ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యము ఎంతగా ఎదిగిపోతుంది అంటే అది చెప్పటానికి వీల్లేదన్నారు. సో అందుకని మనందరం మరి బాబా సహవాస్ పేరు మీద, ఏదో ఒక కార్యక్రమం పేరు మీద ఎక్కడైతే ఆయన ఉండి తన పాదస్పర్శతో ఆ స్థలాన్ని పునీతం చేశారో అక్కడికి వెళ్ళి యావత్ దేశం కాకుండా విదేశాలు కూడా తిరిగి వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఆయన పునీతం చేసినటువంటి స్థలంలో కొంతసేపు గడపటం కోసం. మరి అలాంటి మనందరి హృదయం, బాబా అన్నారు, నా నిజమైన నిలయం, కొవ్వూరుకి ఇచ్చిన మెసేజ్లో బాబా చెప్తారు, నాకు సనాతనమైనటువంటి ఆలయం, నిజమైన నిలయం మానవ హృదయం అన్నారు ఆయన. కాబట్టి మనందరి హృదయంలో ఆయన ఉన్నాడు, ఎక్కడా వేరే చోట లేడు. రాజమల్లయ్య గారు అంటారు, అందరి హృదయాల్లో ఉన్న నిన్ను చూడలేక బయట వెదికితి నేను ఇన్ని నాళ్ళు అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ చూడలేకపోతున్నాం కాబట్టి బయట వెతుకుతున్నాం. ఎప్పుడైనా అంతే, మనకు కనబడని వస్తువు అది ఎక్కడుందో అక్కడ వెతకకుండా వేరే చోట వెతుకుతాం. కాబట్టి మీ అందరి హృదయాల్లో ఉన్న బాబాకు ప్రణామం చేస్తూ, మనం ఆయన్ని వెతకటానికి బాబా ఇచ్చినటువంటి విషయం ఒకసారి మెహరాబాద్లో మనందరం చూసాం. బాబా సమాధి పక్కన ఒక చిన్న క్యాబిన్ ఉంది, బాబా సెక్లూషన్ రూమ్. అది 1937 సంవత్సరంలో బాబా దాన్ని నిర్మింపజేసుకున్నారు, మేయర్ రిట్రీట్ అప్పుడు దానితో పాటుగా. అది ఒకసారి బాబా ఏమన్నారంటే, నేను అంటే బాబా సరదాగా ఉండేవారు ఎప్పుడు కూడా, ఆధ్యాత్మికతను చాలా ప్రాక్టికల్గా, చాలా సరళంగా ఆయన బోధించి చెప్పే, బోధన లేదు ఆయన, ఐ హావ్ నాట్ కమ్ టు టీచ్ బట్ టు అవేకన్ అన్నారు, బోధ లేదు అక్కడ, అందుకనే మౌనంగా ఉన్నారు ఆయన. నేను కొంచెం కాస్త దాగుడు మూతలు ఆడుకుందాము, నేను దాగుంటాను, మీరు నన్ను కనుక్కోగలరా అన్నారు. అని అందరికీ బాబా మండలి వారందరికీ ఒక పరీక్ష పెట్టారు బాబా. సరే అన్నారు అందరూ. బాబా ఒకే ఒక వ్యక్తిని తనకు అనుచరుడుగా పెట్టుకొని, అతన్ని మాత్రం అతను ఆటలో పాల్గొనటానికి లేదు. అతను ఏం చేశాడు, బాబా ఎక్కడ దాక్కుంటాడో అతను ఒక్కడికే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఆయన నెమ్మదిగా కూర్చున్నాడు. బాబా దానికి ప్రారంభంలో ఆఖరిలో గంట కొట్టించారు, 1 గంట సమయం. 1 గంట ఎందుకు బాబా, అప్పుడు మెహరాబాద్లో ఏమున్నాయి, బాబా సమాధి, ఆ క్యాబిన్, అటు మెహర్ రిట్రీట్, వెనకాల కైకోబాద్ ఉన్న ఇల్లు, ఇంతే. ఇంత వెతుక్కోవటానికి అంత సమయం ఎందుకు బాబా, అక్కర్లేదు, మేము తప్పకుండా కనుక్కుంటాం గంట లోపల అన్నారు. గంట కొట్టబడింది. అందరూ అటు ఇటు పరిగెడుతున్నారు, గబగబా అటు ఇటు అంతా వెతుకుతున్నారు అన్నమాట. అంతా వెతికారు. కింద లోయర్ మెహరాబాద్ లేదు, రైల్వే లైన్ దాటి వెళ్ళ పని లేదన్నమాట, పైనే అన్నీ వెతుకుతున్నారు. అన్నీ వెతికారు, ఎక్కడ ఎవరికి దొరకలే. గంట గడిచిపోయింది తెలియకుండానే. మళ్ళీ గంట కొట్టబడింది. గంట కొట్టబడిన తర్వాత ఏ వ్యక్తికైతే బాబా చెప్పాడో అప్పుడు అందరూ అక్కడ బాబా సమాధి దగ్గర హతాశులై కూర్చున్నారు. ఆ మండపం దగ్గర కూర్చుంటే ఓ వ్యక్తి నెమ్మదిగా వచ్చి, బాబా క్యాబిన్ పక్కనే ఉంది కదా, దానికి బయట నుంచి తాళం వేసింది. అందరూ చూశారు, బయట నుంచి తాళం ఉంది కాబట్టి బాబా లోపల ఎలా ఉంటారు. ఈ వ్యక్తి వెళ్ళి మెల్లగా తాళం తీసి తలుపు తీశాడు. బాబా లోపల నుంచి బయటకు వచ్చారు. అంటే
లోపల అక్కడ ఉండే ఉన్నారు బాబా, కానీ మనను దానికి వేసిన తాళం ఏదైతే ఉందో అందరి మనస్సులు ఆ తాళంతో భ్రమలో పడిపోయి తాళం ఉంది కాబట్టి ఇక్కడ బాబా లేరు అనుకున్నారు. అంతటా వెతికారు కానీ అసలైన చోట చూడలేదన్నమాట. అలా మనం మన హృదయంలో ఉన్న ప్రియతముణ్ణి వెతకటానికి బదులు బయట వెతకటం ప్రయత్నం చేస్తాము. ఎక్కడ దొరుకుతాడు? మరి ఉన్న చోట వెతకాలి కదా. అందరూ వెతికారు, గంట వెతికారు, ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే ఎక్కడ లేని చోటు వెతికారు, ఉన్న చోటు వెతకలేదు. మనం కూడా అలాగే చేస్తుంటామట. ఉన్న చోటు వెతకము, లేని చోటు వెతుకుతూ ఉంటాం. అయితే ఆయన లేని చోటే లేదు. కానీ మనకు చూడటానికి, మనకు తెలియటానికి, మన హృదయంలో ఉన్న ఆయన్ని చూడటానికి బదులు బయట మాయలో వెతికితే ఎక్కడ కనబడతాడు? కనబడడు. అలా ఆయన మనందరికీ చెప్పాడు. తర్వాత మధుసూదన్ పాట ఒకటి నాకు గుర్తొస్తుంది. లాక్ బాతోమ్మే బాత్ ఫతేకా వహీ హోతా జో మర్జీ మెహర్కా. ఇవాళ నేను మెహరాబాద్ నుంచి హైదరాబాద్కి ఇవాళ రిటర్న్ రావాలి. మా బాపిరాజు గారిని పెట్టారు ఆయన మధ్యలో. ఆయన తాళం తిప్పేశాడు. ఈ తాళం చెవి ఈయన చేతిలో పెట్టాడేమో బాబా, ఆయనకు పెట్టినట్టుగా అప్పుడు క్యాబిన్ వేసినట్టుగా ఆయన తాళం తిప్పేసి ఇవాళకి బదులు నిన్ననే హైదరాబాద్కి వచ్చి రాత్రి ట్రైన్ ఎక్కి మరి ఈరోజు మీ అందరితో పాటుగా ఇక్కడ మీ ప్రేమను పంచుకోవటం, మీతో కలిసి ఉండే అవకాశాన్ని ఆ రకంగా మెహరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను. ఈరోజు అసలు యాక్చువల్గా నేను రాలేను అని చెప్పేశాను కూడా, కానీ వహీ హోతా జో మర్జీ మెహర్కా, ఆయన మర్జీ ఎలా జరగాలో, ఆయన ఇచ్చ ఎలా జరుగుతుందో అదే జరుగుతుంది, కానీ మనం అనుకున్నది జరగదు. నా భార్య కోపం కూడా వచ్చింది. మెహరాబాద్కి వచ్చి ఒకరోజు కట్ చేయటం ఎందుకు, ఒకరోజు తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు అంది. అంటే నేను అది బాపిరాజు గారి ఇది బాబా ఇచ్చా, బాపిరాజు గారి తాళం చేయి తిప్పటం జరిగింది అని. సో అలా బాబా ఇచ్చలేంది ఏది జరగదు. తర్వాత సారథి గారు కూడా చెప్పారు, పక్షి గురించి ఒక దాని గురించి చెప్పారు. దాంట్లో బాబా ఏమన్నారంటే స్వయంగా ఆయనేమో అవతారుని యొక్క ఆయన ఔన్నత్యం ఏమిటి, ఆయన ప్రేమ ఏమిటి, ఆయన చేసే పని ఏమిటి వాళ్ళందరినీ అడిగినా చెప్తారు అని అన్నీ పక్షులు, జంతువులు వాటన్నిటి గురించి చెప్పారు. అంటే వాటికి కూడా బాగా తెలుసు, జంతువులకు వాటికి కూడా. నిజానికి మనకంటే వాటికే ఎక్కువ తెలుసేమో అనిపిస్తుంది. అందుకనే సారథి గారు వాటిని ఉదాహరణగా తీసుకున్నారు, మనుషులను తీసుకోకుండా. ఆ సందర్భంగా బాబా ఏం చెప్పారంటే, ఈ పక్షి ఏదైతే ఉందో నా కాళ్ళ మీద వచ్చి పడి దాని ప్రాణాలు విడిచింది, అది ఎంత అదృష్టం చేసుకుందో, ఎంత భాగ్యానికి నోచుకుందో, మీకేమైనా దాని యొక్క ఊహ మాత్రమైనా మీకు ఉందా అని అడిగారు బాబా. అడిగితే ఏం చెప్తాం మనం? మనకేం తెలుస్తుంది? చూసింది ఏంటి, వెళ్ళింది నడుచుకుంటూ వెళ్ళి బాబా కాళ్ళ దగ్గర పడి చనిపోయింది. బాబా అన్నారు, ఈ పక్షికి నేను ఇప్పుడు అడ్వాన్స్డ్ హ్యూమన్ లైఫ్ ఇస్తున్నాను అన్నాడు. మామూలుగా మానవ జన్మ ఎత్తితే కొన్ని లక్షల జన్మల వరకు భగవంతుడంటే ఏమిటో కూడా పడదు. కేవలం ఆహార నిద్ర భయమైదునా అని వాటి కోసమే జీవిస్తూ ఉంటాడు మనిషి కొన్ని లక్షల జన్మల వరకు. ఆ తర్వాత ఎందుకు నేను పదే పదే జన్మలు ఎత్తటం వల్ల విసుగొచ్చి, ఎందుకు నేను పుట్టింది, ఎందుకు నేను జన్మలో సాధించవలసింది ఏమిటి అనే అటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుందట. అప్పుడు భగవంతుని వైపు మనసు మరలుతుంది. అలా భగవంతుని వైపు మనసు మరలిన తర్వాత ఎన్నో లక్షల జన్మల్లో నిజంగా కొన్ని లక్షల జన్మల దాకా మన అవసరం కోసమే దేవుణ్ణి ప్రార్థించేది, పూజించేది, కోరుకునేది. ఆ తర్వాత నిష్కాముకంగా దేవుణ్ణి కోరుకొని నన్ను నీలో చేర్చుకో అనే అటువంటి అడ్వాన్స్డ్ లైఫ్ ఎన్ని లక్షల జన్మలకు వస్తుందో తెలియదు. దీనికి మానవ జన్మ రావటానికే కొన్ని లక్షల జన్మలు పడుతుంది. అలాంటి ఆ పక్షికి బాబా అన్నాడు, ఐ ఆమ్ గివింగ్ ఇట్, గ్రాంటింగ్ ఇట్ ది అడ్వాన్స్డ్ హ్యూమన్ లైఫ్ అన్నాడు. అంటే ఎన్నో లక్షల జన్మలు కూడా దాటించేసి అలాంటి జన్మను దానికి ప్రసాదిస్తున్నాను అన్నాడు. బాబా దగ్గర ఉండే అటువంటి చమ్మి, మస్తాన్, ఆ కుక్కల గురించి కూడా ఒకసారి బాబా చెప్తూ ఈ మాటే చెప్పారు, దీనికి అడ్వాన్స్డ్ హ్యూమన్ సోల్ ఇస్తున్నాను అని. అంటే బాబా చేసే పని ఆయన యొక్క అనంతమైనటువంటి ప్రేమ శక్తి, వాటి ఎంత ఔన్నత్యమో. అందుకే బాబా 53లో చెప్పుకున్నారు ఆయన స్వయంగా, ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, నేను ఉన్నతోన్నతుణ్ణి. ఆధ్యాత్మిక పరిపాలనా రంగంలో
ఆ పరిపాలనా వ్యవస్థలో నేను ఉన్నతుణ్ణి. మన దేశానికి మరి రాష్ట్రపతి ఉన్నారు ముఖర్జీ గారు. ఆయన నేను ఈ దేశానికి మొదటి పౌరుణ్ణి, అందరికంటే ఉన్నతమైన అధికారం కలవాణ్ణి. దాంట్లో అసహజమే ఉంది, ఏం లేదు కదా. అది అతి సహజమైనటువంటి మాట. ఎవరైనా అనుకోవచ్చు, ఏంటి బాబా అలా చెప్తున్నాడు, ఆయన ఉన్నతుడు అంటే ఏంటి అని ప్రశ్న రావచ్చు ఎవరికైనా. అది అతి సహజమైనటువంటి మాట చెప్పారు. ఎందుకంటే ఆయన ఏం చేయగలడో అనేది ఇలాంటి జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. తర్వాత బాబా నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పటానికి వచ్చాను అన్నారు. అంటే ఆయన ఇచ్చేది మాటలు కాదు. మౌనంగా ఎందుకున్నారంటే, నేను ఇవ్వదలిచింది మౌనంగానే ఇస్తాను. మనకు సమాధిలో కూడా ఒక మెసేజ్ అక్కడ పెట్టబడి ఉంది, థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. నిజమైన సత్యమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా మౌనంలోనే ఇచ్చి పుచ్చుకోబడతాయి అని అక్కడ రాసి పెట్టబడింది. మనకు తెలుసు, ఈ రిచ్ నాగపూర్లో ఉండేవారు. ఈ రిచ్ కుటుంబం అంతా కూడా. ఒకసారి వారింటికి భాస్కరానంద స్వామి అని రామకృష్ణ మిషన్లో ఆయన మంచి పండితుడు, పుస్తకాలు రాశారు, అందరికీ ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉండేవారు, ప్రవచనాలు. ఆయన ఒకసారి వారింటికి హోమియో వైద్యం చేయడానికి వచ్చారు, ఈ రిచ్ వాళ్ళ ఇంటికి. అక్కడ అన్ని బాబా ఫోటోలు చూశాడు. ఆయన అన్నాడు, ఈయన మెహర్ బాబానే కదా అన్నారు. అవునండి, మెహర్ బాబానే. ఏంటి మెహర్ బాబా అనుచరులా మీరు అని అడిగారు. అవును, మా ఇంటికి బాబా వస్తారు, మా ఇంటికి కూడా వస్తారు. మీ ఇంటికి వస్తారా బాబా? దయచేసి ఈసారి మీ ఇంటికి బాబా వచ్చినప్పుడు నాకు చెప్పండి అన్నారు. సరే అన్నారు. అలాగే ఆయనకు చెప్పటం జరిగింది. బాబా వచ్చారు. ఈయన కూడా వస్తే బాబా అక్కడ కూర్చోమన్నారు. బాబా పక్కనే కూర్చున్నారు ఈయన భాస్కరానంద. కొన్ని బాబాకి ఇద్దామని పుస్తకాలు తెచ్చాడు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆయనకున్న సందేహాలన్నీ కూడా రాసుకొని ఒక కాగితం మీద బాబాను అడగాలి అని ప్రశ్నలన్నీ రాసుకొని జేబులో పెట్టుకొని వచ్చాడు. అది ఈ రిచ్ కూడా చెప్పాడు ఆయన, నాకు కొన్ని విషయాల్లో నాకు సందేహాలు ఉన్నాయి, అవి నేను బాబాను అడిగి నేను నివృత్తి చేసుకోవాలని ఉంది అన్నాడు. అలా బాబా పక్కన కూర్చోగానే దర్శనం ప్రారంభమైంది. అందరూ వస్తున్నారు, బాబా దర్శనం చేసుకుంటున్నారు. బాబాను ఆలింగనం, వచ్చేటప్పుడు చాలా హుషారుగా వస్తున్నారు. బాబా ఆలింగనం చేసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎటు పోవాలో పాలుపోక అటు ఇటు చూస్తున్నారు. కానీ అంటే ఆ ప్రేమ, బాబా మరి ఆ ఆలింగనం ద్వారా ఏమి ఇచ్చారో, కళ్ళనీళ్లు కారుతున్నాయి, అశ్రువులు ప్రవహిస్తున్నాయి. వాళ్లకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అంటే వాళ్ళ మనస్సు పని చేయలేదు, అక్కడ మనస్సు ఆగిపోయింది, వాళ్ళకి ఏం చేయాలో తోచటం లేదు. అలాంటి పరిస్థితిలో మండలి వాళ్ళు చెయ్యి పట్టుకొని వాళ్లను తీసుకెళ్ళి బయట ఓ కుర్చీలో కూర్చోబెట్టేవారు. ఇదంతా ఈయన చూస్తున్నాడు భాస్కరానంద స్వామి. కొంతమంది అందరూ దర్శనం అయిన తర్వాత ఈయన్ని కూడా బాబా రమ్మన్నారు. లేచారు, దర్శనం చేసుకున్నాడు, ఆయన ఆలింగనం చేసుకున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ రిచ్ అడిగాడు, స్వామి మీరు బాబానేవో సందేహాలు అడగాలన్నారు కదా అన్నారు. అప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే అయింది, కళ్ళ నీళ్లు గారుతున్నాయి, అశ్రువులు ప్రవహిస్తుంటే ఆయన అన్నాడు, ఇంకా నాకు ఏ ప్రశ్న అడగాల్సిన పని లేదు అన్నారు. మామూలుగా అయితే ఎంతసేపు వాదించుకుంటాం మనం, అది కరెక్టా, ఇది కరెక్టా, ఇదా అదా, బాబా అలా చెప్పాడు, దానికి వివరణ మనం ఏదో పెద్ద ఆయన్ని అర్థం చేసుకొని వివరణ ఇచ్చే వాళ్ళలాగా మనం దాన్ని తర్జన భర్జన చేసుకుంటూ ఉంటాం. ఇదంతా మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడిటి పని. కానీ బాబా ఏం చేస్తున్నాడు, వాటిని స్తబ్దం చేసి, వాటిని అలా ఆపేసి హృదయంలో నేరుగా ఆయన ప్రేమానుభూతిని ఇచ్చేస్తున్నాడు. నేరుగా హృదయంలో ప్రేమానుభూతిని నింపిన తర్వాత మనస్సు, బుద్ధి అవి నిశ్చలంగా అయిపోయిన తర్వాత ఇంకా ప్రశ్నలు ఎక్కడివి? ప్రశ్నలు లేనే లేవు. హృదయం నిండా ఆ ప్రేమ నిండిపోయింది ఇంకా వాళ్ళకి. అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, ఇంకా నాకు ప్రశ్నలతో పని లేదు. అలాంటి అనుభవమే థామస్ వాట్సన్ అని ఇంగ్లాండ్లో జరిగింది. అంటే బాబా ఎవరికైతే అనుభవం ఇవ్వదలుచుకున్నారో ఒక్క మాటతో పని లేకుండా, ఒక్క వివరణతో పని లేకుండా మౌనంగా వాళ్ళ హృదయంలో ప్రవేశపెట్టగలరు. అది ఆయన అవతారుని యొక్క ఔన్నత్యం, అది ఆయన ఉన్నతోన్నత స్థితి. మామూలు వాళ్ళు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు. వివేకానంద స్వామి ఆయన ఎంతోమంది పండితులతో అడిగితే వాళ్ళు గంటల తరబడి లెక్చర్లు చెప్పేవారు, భగవంతుడు ఉన్నాడు అని. ఆఖరికి ఆయన ఒక ప్రశ్న అడిగేవాడట, స్వామి ఈ మాటలన్నీ నాకు అక్కర్లేదు, మీరు భగవంతుడిని చూసారా చెప్పండి.
ఎవరు చెప్తారు? తలలు కిందికి వేసుకునేవాళ్ళట, ఎవరి దగ్గర సమాధానం లేదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ను కూడా అదే ప్రశ్న అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, నాయన నిన్ను ఎలా చూస్తున్నానో ఆయన్ను కూడా అలాగే చూస్తూ ఉంటాను అన్నాడట. అయిపోయింది. దాంతో ఆయన పడిపోయాడు, ఆయన దగ్గర శిష్యుడుగా చేరిపోయాడు. అంటే భగవంతుడై ఉండి, పరిపూర్ణుడై ఉండి, అనంత శక్తి జ్ఞానానందాలు నిరంతరం అనుభవించేవాడికి ఎవరి హృదయంలోనైనా భగవంతుని ఎడల ప్రేమను ప్రవేశపెట్టాలంటే ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పని అన్నమాట. అది బాబా అన్నాడు. అందుకే ఏ నాడ్ ఆఫ్ మై హెడ్ విల్ గివ్ గాడ్ రియలైజేషన్ టు ది ఎంటైర్ క్రియేషన్. యావత్ విశ్వానికి కూడా నేను ఈ భగవద్ ఐక్యాన్ని ప్రసాదించగలను, ఎంత తల ఇలా ఊపినంతట్లో అన్నారు. కానీ అది కాదు. ఈ సృష్టికి ఇదొక, నేను సృష్టించినటువంటి ఒక జగన్నాటకం. ఈ నాటకం అంతా అలా రమ్యంగా జరుగుతూ పోవాల్సిందే. దీంట్లో ఎవరెవరికి నిజంగా హృదయం నిండా తపన ఉందో, హృదయం నిండా భగవంతుడే కావాలనే కోరిక ఉందో, వేరే కోరికలు కాదు, కేవలం భగవంతుడే కావాలి అనే కోరిక ఉందో, అలాంటి వారికి నేను ఒక్క క్షణంలో ప్రవేశపెడతాను, అలాంటి అనుభవం ఇస్తానన్నారు బాబా. అలాంటి అనుభవం పొందటానికి మరి ఆ కాస్తైనా అర్హత మనలో ఉండాలి కదా. అర్హత ఏంటి? కేవలం భగవంతుడినే మనం కోరుకోవాలి. నాకేమీ అక్కర్లేదు, భగవంతుడే కావాలి అనేది కోరుకోవాలి. బాబా 1939లో బెంగళూరులో మస్తాశ్రమం పెట్టారు. అక్కడే బైరామంగళకి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా బాబా దగ్గర 5 యువకులు, మనకు తెలుసు కృష్ణా నాయర్, ఆయన వచ్చి మన ఆంధ్ర అంతా కూడా పర్యటించాడు. వెంకోబారావు అక్కడ ఉండేవాడు, అక్కడే ఆయన చనిపోయారు. కృష్ణా నాయర్, వెంకోబారావు, కల్లప్ప, అమ్దు, రాజు అని 5 బాబా దగ్గర పనిచేశారు. వాళ్ళకి అవకాశం దొరికింది. అయితే వాళ్ళ 5 కూడా బాబా తర్వాత అందరినీ పిలిచి అడిగారు, మీకేం కావాలి కోరుకోండి అని. ఆయన అడిగితే పర్వాలేదు, మనం ఏదైనా కోరుకోవచ్చు. కానీ మన నుంచి నాకు ఇది ఇవ్వు అంటే అడిగి పొందినది అతని రక్తం అట అన్నాడు శ్రీనివాసరావు గారు పాటలో. ఆయన్ను అడిగి, ఆయన్ను వేధించి పొందేది రక్తంతో సమానమట. అంటే ఆయన అంత వేధించినట్టు అవుతుందన్నమాట ప్రియతముణ్ణి. అడగక పొందిన జన్మ ధన్యమట. మన జన్మ ధన్యం అవుతుందట అడగకుండా పొందినట్టయితే. అలా అడగకుండా ఆయన దగ్గర వాళ్ళ 5 బాబా అడిగారు, మీకేం కావాలి కోరుకోమన్నారు. ఆయన వెంకోబారావు అన్నారు ఏదో వ్యవసాయం అన్నారు, ఇంకొక ఆయన నూనె వ్యాపారం చేసుకుంటా అన్నాడు, ఇంకొక ఆయన గుర్ర బండ్లు తోలుకుంటానన్నాడు. ఇట్లా అందరూ అన్నీ చెప్పిన తర్వాత కృష్ణ నాయర్ని అడిగారు, మీకేం కావాలన్నాడు. ఆయన అన్నాడు, నాకేమొద్దు బాబా, మీ పాదాల దగ్గర సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అన్నారు. అప్పుడు బాబా నవ్వి అన్నాడట, బాబా కూడా భలే, అంటే ఆయన నిజంగా అది హృదయపూర్వకంగా దాన్ని కోరుకుంటున్నారు. మరి ఆయనకు మనం ఆయనే కావాలి అని కోరుకోవటం మన హృదయపూర్వకంగా లోపల నుంచి ఉందా లేదా అనే విషయం ఆ పరీక్ష చేయటానికి ఆయన అన్నాడు, కృష్ణా నాయర్ నువ్వు గోతిలో పడిపోయినావు పో అన్నారు. వాళ్ళందరూ అడుక్కున్నారు, మంచిది. నిజంగానే వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు. ఒకసారి కృష్ణ నాయర్ వెళ్ళి కలిస్తే ఎవరి దగ్గర టైం లేదట ఇంతో మాట్లాడటానికి. అలాంటి బాగా డబ్బు సంపాదించారు, సమాజంలో పేరు ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే అది స్వయంగా భగవంతుడు ఆయనకు చేసిన సేవకు గుర్తింపుగా వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. కాబట్టి వాళ్ళు భౌతికంగానే అయినారు, బాబా గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు వాళ్ళు. కానీ కృష్ణ నాయర్ అడిగాడు, నాకు నువ్వే కావాలి, నీ సేవ చేసుకోవాలి అని. అప్పుడు అన్నట్టు నువ్వు గోతిలో పడ్డావు పోనా ఆయనని. గోతిలో పడ్డావు అన్నందుకు నిజంగానే గోతిలో పడ్డాడట ఆయన. అది కూడా గోతిలో అంటే ఏంటి? ప్రాపంచికంగా ఏం అడగకుండా ఏదో కనబడింది అడిగావు నువ్వు, నీకు బయటికి కనిపించింది అడిగావు నువ్వు. మనం కూడా అందరూ అడుగుతుంటారు కదా. మనం ఆ ట్రైన్లో వెళ్తుండగా పాపం ఒక ఆమె ఎవరో చెన్నై ఆమె ఢిల్లీకి పోతూ అడిగింది, బాబాను తలుచుకుంటే, బాబాను పూజిస్తే నేను అనుకునే అన్ని తీరుతాయా అన్నారు. ఏం చెప్తావు అలాంటి వాళ్ళకి? నీకు తీరటం తీరపోవటం నీ కర్మ, కానీ తీర్చే శక్తి మాత్రం ఆయనకు ఉందమ్మా అని చెప్పింది. తీర్చే శక్తి ఆయనకుంది, కానీ అది పొందడానికి మనం అర్హులమా కాదా, మన కర్మ దానికి సహకరిస్తుందా లేదా? ఏలూరులో పెద్ద షాప్ ఉండొచ్చు, ₹1,00,000 టీవీ కూడా ఉండొచ్చు పెద్దది. ఆ ₹1,00,000 టీవీ కావాలని నేను వెళ్తాను, నా చేతిలో 10,000 ఉన్నాయి, ఈవంటి ఇస్తాడు అన్నవి పోపోనైనా అంటాడు. అది ఎందుకు? ఆ శక్తి నా దగ్గర లేదు, దాన్ని తీసుకునే శక్తి. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్తే ఆయనకి ఈ డబ్బు రూపేణా కాదు, ప్రాపంచికమైన ఏది ఆయనకు అక్కర్లేదు. హృదయం నిండా కేవలం నువ్వే కావాలి అని, భగవంతుడే కావాలి అనే అటువంటి తపన, ఆ కోరిక హృదయం నిండా ఉన్నట్టయితే
మనం ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైనటువంటి బహుమానానికి మనం అర్హులం అవుతాం. అలా కృష్ణ నాయర్ గోతిలో పడ్డావు పో నాయన అన్నట బాబా. ఆ మరునాడు ఏమైందట, అక్కడ మస్తుల ఆశ్రమం ఉండేది. బాబా మస్తులకు స్నానాలు పోయటం, భోజనం తినిపించటమే కాకుండా వాళ్ళ టాయిలెట్స్ కూడా క్లీన్ చేసి, అప్పట్లో ఈ ఫ్లష్ అవుట్ టాయిలెట్స్ లేవు, అప్పట్లో మామూలుగా ఉండేవి, పోయి బకెట్లు పెట్టేవారు, బకెట్ నిండిన తర్వాత తీసుకెళ్ళి బయట ఒక గుంటలో పడేయాలి. అట్లా ఆ రోజు కృష్ణ నాయర్కి ఆ బకెట్ తీసుకెళ్ళి ఆ గుంటలో పడేసి రమ్మని ఆదేశం ఇచ్చారు బాబా. ఆయన బకెట్ తీసుకున్నాడు, వెళ్ళాడు. అది బకెట్ దాంట్లో గుమ్మరిస్తూ ఉండగా కాలు జారి దాంట్లో పడిపోయినట్టు. జారి దాంట్లో పడిపోతే అంతా దాంట్లో ఉండేది మలం, అంతా మలం మూత్రాల దీంతో కూడినటువంటిది. దాంట్లో మునిగిపోయినాడు, ఇట్లా ఇట్లా అయినాడు. ఇక్కడ దాకా తల మునిగిపోయే అంత లోతు లేదు అది. ఇక్కడ దాకా పడిపోయిన తర్వాత బాబా బయటికి తీసుకొచ్చిన తర్వాత స్వయంగా ఆయన వెన్న ఇచ్చి ఇది రాసుకొని 12 సార్లు స్నానం చేయి అన్నారట, దానికి ఆ మకిలి వదిలించటానికి. సో అలా ఆయన అన్నారు. కానీ కృష్ణా నాయర్ని 20 సంవత్సరాలు తన దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని బాబా ఆయనకి ఇచ్చాడు. అంటే అలాంటి కోరిక కోరటం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే బాబా ఎంతోమందిని అడిగారు. మనకు సమాధి దగ్గర ఎప్పుడు ఉండేవారు, వెల్కమ్ హోమ్ అని. నానా ఖేర్, పంకరాజ్, వీళ్ళిద్దరు కూడా నాగపూర్లో బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు ఏమన్నారంటే, బాబా మేము మీ దగ్గరే ఉండిపోతాం, మీ సేవ చేసుకుంటాం, మమ్మల్ని మీ దగ్గరే ఉంచుకోండి అన్నారట. అంటే అప్పుడు నానా ఖేర్ను బాబా అన్నారట, ఏం లేదు, నీ గుడ్లన్నీ విప్పేసి అలా బయట ఒకసారి నడిచి వచ్చేస్తావా అన్నారట. వెంటనే షర్ట్ ఇప్పేశాడు, ప్యాంట్ ఇప్పేశాడు, బనీన్ ఇప్పేశాడు. ఇంకా డ్రాయర్ ఇప్పబోతుంటే బాబా అన్నాడు, చాలు, ఐఎమ్ ప్లీజ్డ్, నీ విధేయతకి నాకు సంతృప్తి కలిగింది, ఇక నువ్వు మళ్ళీ బట్టలన్నీ నా ప్రసాదంగా వేసుకో అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పంకరాజు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు కూడా అలాగే నువ్వు గుడ్లన్నీ విప్పేసి బయట నడిచిరా అన్నాడు. ఎలా బాబా, నేను ఆలోచిస్తాను, నేను చేయగలనా లేదా అన్నట్టు. నువ్వు పనికి రావుపో అన్నట్టు. అంతే, తక్షణం. అలాగే ఓసారి అక్కడ జిఎస్ఎన్ మూర్తికి బైదులకి అలాగే పెట్టాడు, ఈల వేయమన్నారు బాబా. ఈల వేయమంటే అయ్యో మాట్లాడమంటే నేను బాగా చాలా అనర్గళంగా మాట్లాడేవాడు జిఎస్ఎన్ మూర్తి. ఈల వేయమంటే ఎక్కడి నుంచే నాకు రాదు అన్నట్ట. కాదు, రాదనటం కాదు, కనీసం ప్రయత్నం అయినా చేయాలి. నేను ఎగరమంటే నాకు రెక్కలు లేవు, నేను పక్షిని కాదు, ఎలా ఎగురుతాను బాబా అని అంటే పనికిరావు, నువ్వు ఎగరాలి, కింద పడు పర్వాలేదు. అంటే సంసిద్ధత అనేది ఆయన బహుమానం ఏదైతే అత్యున్నతమైన బహుమానం ఇవ్వటానికి మన మధ్యకు మానవ రూపం ధరించి వచ్చాడో, అది పొందాలంటే అది ఒక్క క్షణంలో ఇవ్వగలడు ఆయన. అది పొందాలంటే మనలో అర్హత ఉండాలి. ఆ అర్హతను ఆయన నిరంతరం చూస్తూ ఉంటాడు. ఆ అర్హత కోసం మనకు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. మనం రోజు చదువుకునే ప్రార్థనలో, పర్వర్దిగార్ ప్రార్థనలో ఏ కోరిక లేదు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని వర్ణించటమే. ఇక పశ్చాత్తాప ప్రార్థనలో మనలో ఉండే అటువంటి పాపాలు, మనం చేయరా తలంపులు, మాటలు అన్నిటికీ ఆయన్ను క్షమాపణ కోరుకుంటున్నాం మనం మళ్ళీ చేయకుండా ఉండటానికి. కానీ 3వ ప్రార్థనలో ఇచ్చాడు బాబా. అది బాబా 59లో నాకు రాత్రి పడుకున్నప్పుడు కలలో ఒకటి వచ్చింది అని చెప్తూ ఆ ప్రార్థనను మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మన కోసం రాయించాడు. 59లో బాబా రాయించిందే అది కూడా. దాంట్లో మనం అడుగుతున్నాం, బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more. ఇక్కడ హెల్ప్, ఆయన సహాయం అడుగుతున్నాం, కోరుతున్నాం. ఏం కోరుతున్నాము? టు లవ్ యూ మోర్ అండ్ మోర్, నిన్నే అధికంగా ప్రేమించటానికి. నీ కొంగును ఆఖరి ఎప్పటి వరకు ప్రేమించటం? ఈ అర్హత, నీలో ఐక్యమగునంతటి అర్హత సంపాదించినంత వరకు. చూడండి, అది ఆయన ఇచ్చాడు. ఇది అడుక్కోండిరా బాబు, మీకు ఏది అడగాలో తెలియదు, మీరేం కోరుకోవాలో తెలియదు, కాబట్టి ఇది కోరుకోండి. నాలో ఐక్యం కావడానికి కావలసిన అర్హత పొందే వరకు నన్ను ప్రేమిస్తూ ఉండటం, నా దామన్ను పట్టుకొని ఉండటం అని అంటూ, దీనికి ఒకటి బాలనాథ్ గారు కన్వర్జేషన్లో ఒక చిన్న సంభాషణలో కథ ఉంది. అది అవతార్ మెహర్లో కూడా ఈ మంత్లో వేయటం జరిగింది. అది చెప్పి ముగించేస్తాను నేను. బాలనాథ్ గారు ఆఖరి రోజుల్లో రోజు తన గదిలో కూర్చొని అలా అన్నీ మర్చిపోయి కేవలం ప్రియతముణ్ణే స్మరిస్తూ, ఆయన వచ్చి ఆయనతో మాట్లాడినట్టు, ఆయన అడుగుతున్నట్టు, ఆయన సమాధానాలు చెప్తున్నట్టు కన్వర్జేషన్స్ అని పుస్తకాలన్నీ వచ్చాయి మనకు. ఆ పుస్తకంలో ఒక రోజు ఆయన ఇలాగే కూర్చున్నాడట.
కూర్చోగానే వాతావరణం అంతా చాలా మంచి చల్లని గాలి వీస్తోంది, ప్రశాంతంగా ఉంది. అది చూసి ఆయన కనిపించింది, ఓహో ఈరోజు ఈ సమయం చాలా అనుకూలమైంది, నా ప్రియతముడు వచ్చేలాగా ఉన్నాడు, ఆయన వస్తాడేమో ఇప్పుడు అనుకోగానే ఎదురుగా బాబా కనబడ్డాట. బాబా కనబడగానే ఈయన అడిగాట, బాబా నువ్వు నిజంగానే వచ్చేసావా అన్నట. వచ్చేసాను నీ దగ్గరికి, ఈరోజు నీకు అనుకోకుండా ఒక మంచి బహుమానం ఇద్దామని వచ్చాను అన్నాడట. అంటే ఆహా ఏం బహుమానం ఇస్తారు బాబా అన్నాడట. ఇస్తాను, మరి నీకు కావాలా వద్దో నువ్వే తేల్చుకోవాలి అన్నట్టు. ఏంటి అన్నాడు, నీ పెరట్లో కల్పవృక్షం, మనకు రెండున్నాయి పౌరాణికంగా మనకు చెప్పినట్టు కల్పవృక్షము కామధేను, అవి ఏది కోరితే అవి ఇచ్చేస్తాయట. కల్పవృక్షం కింద నిలబడి మనం ఏది కావాలనుకుంటే అది ఇచ్చేస్తుందట. బాబా అన్నట, నీకు నీ పెరట్లో నీ దొడ్లో ఆ కల్పవృక్షం నాటిపోదామని వచ్చాను అన్నట. అదేంటి బాబా, మరి నువ్వు నాటిపోదామని వచ్చిన వాడివి నన్నెందుకు అడుగుతున్నావు కావాలా వద్దా అని అన్నట్టు. నువ్వు ఇవ్వటానికి వచ్చావు, మరి నువ్వు పెట్టేసిపోవచ్చు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు, నీకు కావాలా వద్దా ఆ కల్పవృక్షం అని అడుగుతున్నావు నన్నెందుకు అన్నట. అవును మరి నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, నీకు కావాలా వద్దా కోరుకో, నువ్వు నేను నీకు ఇచ్చినప్పుడు నీ స్వేచ్ఛ ప్రకారంగా నీ అనుమతి కూడా నీ యొక్క ఇది కూడా నేను తీసుకోవటం మంచిదే కదా అన్నారట. అంటే అప్పుడు ఈయన అన్నట, లేదు బాబా, మరి నాకు స్వేచ్ఛ ఇచ్చినట్టయితే నాకేమనిపిస్తుందంటే నాకు ఆ చెట్టు వద్దు, నాకు ఆ కల్పవృక్షం వద్దు అనే అనిపిస్తుంది అన్నాడు. అదేంటి కల్పవృక్షం ఇస్తానంటే అంటే దానికి నిలబడి ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది, అటువంటిది నువ్వు వద్దంటున్నావు అంటే నిజంగా నేను అంత మంచిది నీకు ఇవ్వాలనుకుంటే, అంత మంచి బహుమానం నీకు ఇవ్వాలనుకుంటే వద్దంటావు, మూర్ఖుడవా నువ్వు అన్నాడట. అంటే కాదు బాబా, నా మనసుకు మాత్రం అది వద్దనే అనిపిస్తుంది అన్నాడు. ఎందుకన్నాడు, ఎందుకంటే ఇప్పటిదాకా నాకు ఏ అవసరం వచ్చినా నిన్ను తలుచుకోగానే నువ్వు వచ్చేస్తున్నావు, నాకేం కావాలో అది నీ ముందు పెడుతున్నాను, అది నాకు అవసరమా కాదా, అది నిజంగా హితమైందా కాదా నిర్ణయించి నువ్వు ఇస్తున్నావు. ఆ కల్పవృక్షం నిర్ణయించదు, దాని ముందు నిలబడి కావాలి అనుకుంటే ఏది కావాలనుకున్నా అది వస్తుంది, అది మనకు మంచిదా చెడ్డదా తెలియదు. కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమించేవాడివి కాబట్టి, నా ప్రియతముడివి కాబట్టి నాకు హితమైనదే ఇస్తున్నావు, అహితమైంది ఇవ్వటం లేదు నేను అడిగినా కూడా. కాబట్టి అదే చాలు నాకు, ఆ కల్పవృక్షం ఇస్తే ఇక నువ్వు మళ్ళీ కనబడవు, మళ్ళీ నేను ఆ కృష్ణ నాయర్ని కదా గోతిలో పడ్డా అన్నట్టు నేనే గోతిలో పడిపోతానా, నాకు అక్కర్లేదు, నాకు ఆ కల్పవృక్షం అక్కర్లేదు అన్నాడట. అప్పుడు బాబా ప్లీజ్ అయ్యి వెళ్ళిపోయినా. అయితే ఇది ఎందుకు మరి కల్పవృక్షం అడగకపోవటానికి కారణం ఏంటంటే, మాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక బాటసారి వెళ్తూ ఓ చెట్టు కింద వచ్చి విశ్రమించాట, బాగా అలసిపోయి చెమట పట్టింది. దాని కింద విశ్రమించగానే చల్లటి గాలి వచ్చింది, ఆహా ఎంత బాగుంది అనుకున్నాట. దాహం వేస్తుంది, మంచినీళ్ళు వస్తే బాగుండు అనుకున్నాట. వెంటనే మంచినీళ్ళు గ్లాస్ ఒకటి అక్కడ ఎవరు తెచ్చి పెట్టారంటే ఎవరూ లేరు, కల్పవృక్షం అది, దాని కిందకి వెళ్ళిపోయాడట. ఆ మంచినీళ్ళు తాగాడు, దాహం తీరింది. అబ్బా దాహం తీరింది బాగుంది, కానీ ఆకలి కూడా వేస్తుంది, ఇంత భోజనం కూడా ఎవరైనా పెడితే బాగున్నాను. కానీ వెంటనే ఒక ప్లేట్ నుండి అన్ని పదార్థాలతో భోజనం వచ్చేసి శుభ్రంగా భోంచేసాట. భోంచేసిన తర్వాత అంటే మనిషి యొక్క కోరికలు ఎలా ఉంటాయి చూడండి, అందుకే బాలనాథ్ ఎందుకు వద్దన్నాడు ఆ కల్పవృక్షాన్ని అంటే, ఇలా వెళ్ళిపోతుంటాయి మనిషి కోరికలు. ఆ భోజనం అయిపోగానే అనుకున్నట్టు బాగుంది భోజనం, కానీ భోజనం చేయగానే భుక్తాయాసం కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ కిందేం పడుకుంటాను, ఒక మంచి మంచం పరుపు రెండు కూడా వస్తే ఎంత బాగుండేది అన్నాడు. వెంటనే మంచం పరుపు వచ్చాయి, దాని మీద పడుకున్నాడు. అక్కడితో అయిపోవచ్చు కదా. అది మంచం పరుపు మీద పడుకోగానే ఆహా ఈ మంచం పరుపు మీద పడుకోగానే నాకు నా భార్య జ్ఞాపకం వస్తుంది, అలాంటి ఒక అందమైన అమ్మాయి కూడా ఒక స్త్రీ కూడా వస్తే ఎంత బాగుండు అన్నట్టు. అనగానే వెంటనే ఒక స్త్రీ వచ్చేస్తుంది, అందమైన స్త్రీ వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత అంతవరకు పాజిటివ్గా వెళ్ళింది ఆయన థాట్ అంతా. అంటే ఎప్పుడు కూడా మనిషి యొక్క థాట్స్ కానీ ఆలోచనలు కానీ పనులు కానీ ఒకవైపు పాజిటివ్గా వెళ్ళిపోతే ఇటువైపు ఎంత దూరం వెళ్ళిపోతాయో దానికి ఆ ఫోర్స్ వచ్చిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే ఇతనికి ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయితో మరి ఆయనకి ఏం కోరిక ఉందో ఆ కోరిక అమ్మాయికి చెప్పి అది తీర్చుకోవచ్చు కదా. కానీ వెంటనే ఆ లోపల మనస్సు వెంటనే ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయి, అమ్మో ఈమె ఆ స్త్రీలాగా కనిపిస్తుంది కానీ బ్రహ్మరాక్షసి కాదు కదా, నా మీద పడి నన్ను కొరికేయదు కదా అన్నట. వెంటనే కల్పవృక్షం కదా, అక్కడే బాలనాథ్ చెప్పింది, దానికి హితము అహితము ఉండదు.
ఆ వెంటనే ఆ స్త్రీ బ్రహ్మరాక్షస అయింది, వచ్చి వీడి మెడ పిసికేసి చంపేసింది, అయిపోయింది. అంటే కల్పవృక్షం కింద ఎన్ని కావాలో అన్ని కోరుకున్నాడు, ఆఖరి వాడి వినాశాన్ని కూడా దాంట్లో అది వాడికి తెలియకుండానే కోరుకున్నాడు. చూడండి, తెలియకుండా కోరు. అందుకని బాలనాథ్ బాబాతో ఏమంటాడు, నాకు ఆ కల్పవృక్షం వద్దు, ఎందుకంటే కల్పవృక్షం నాకు హితమా అహితమా అనేది అది దాంట్లో విచక్షణ జ్ఞానం ఉండదు. నువ్వు మాత్రం సర్వం తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి, అందుకని నా హితమేదో చూసి నువ్వు ఇస్తావు కనుక నువ్వే నాకు కావాలి, నాకు ఆ కల్పవృక్షం వద్దు అన్నాడు. మనందరం కూడా అలాగే బాబాని నిరంతరం ఆ కల్పవృక్షం కూడా ఈ ప్రపంచంలోవి ఎలాంటి సంపదలు ఏవి కూడా అక్కర్లేకుండా నాకు నువ్వే కావాలి అని బాబానే కోరుకుందాం. ఆయన కృపకు పాత్రమై ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందటానికి అర్హత సంపాదించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి.